Welcome to Mr. Competitive for Easy Learning. ఏపీపీఎస్సి ఎండోమెంట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదైతే గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ ఉందో, దానికి సంబంధించి 7 పోస్ట్స్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందని మనకు ఆల్రెడీ తెలుసు. చాలా మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాటికి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యాయండి. హాల్ టికెట్స్ దీనికి ఆఫ్లైన్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనికి హాల్ టికెట్స్ ఇచ్చాము. వాటితో పాటు ఇంకో 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, థానేదార్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఈ మూడింటికి కూడా రిలీజ్ అయింది. ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఏవైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు ఉన్నాయో వాటికి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. సో అందరూ కూడా కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి, ఏపీపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ ఎప్పుడు అంటే మనం ఆల్రెడీ చూసామండి. 11/2/26 ఈ డేట్న ఎండోమెంట్ ఎగ్జామినేషన్ జరగబోతుందండి. దానికి హాల్ టికెట్స్ అనేవి ఇచ్చారంట. 2/2/2026 దీనికి సంబంధించి ఈ హాల్ టికెట్స్ అనేవి ఈ పోర్టల్లో అప్లోడ్ చేయబోయేది 2/2/2026 అంటే February 2nd అప్డేట్ చేస్తామని వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒకవేళ హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఏపీపీఎస్సి వెబ్సైట్కి వెళ్తాము. ఏపీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో ఇలా కనిపిస్తుంది. ఇక్కడ హాల్ టికెట్స్ అని ఉంటుంది, డౌన్లోడ్ హాల్ టికెట్ అని. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే న్యూ పోర్టల్కి తీసుకువెళ్తుంది. ఇదే న్యూ పోర్టల్ అండి. ఈ న్యూ పోర్టల్కి తీసుకువెళ్తుంది. లేదంటే ఇక్కడే మీకు అనౌన్స్మెంట్స్ దగ్గర డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఒక అనౌన్స్మెంట్ కనిపించవచ్చు. ఇది కిందకి వచ్చి ఇక్కడ న్యూ అనౌన్స్మెంట్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ క్లిక్ హియర్ అని ఉంటుంది. అలా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో చాలా మంది పానిక్ అవుతున్నారండి, ఏంటి ఎగ్జామినేషన్ ఎలా అనేసి. నెక్స్ట్ రాబోతున్న 104 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక సర్క్యులర్ అనేది వైరల్ అవుతుంది. దానికోసం చాలా మంది ఈ ఎగ్జామ్ని స్ట్రెస్లో పెడుతున్నారు. ఎందుకు, ఆల్రెడీ 7 పోస్ట్కి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఎగ్జామ్ పెట్టేస్తున్నారు, ఆల్రెడీ సింగిల్ ఎగ్జామ్ అని చెప్పారు. ఎవరైతే ఈ 10-15 డేస్ స్ట్రాంగ్గా ఉంటారో, మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఎటువంటి డైవర్షన్స్ లేకుండా టెలిగ్రామ్ గ్రూపుల్లోనో వాట్సాప్ గ్రూపుల్లోనో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పార్టిసిపేట్ చేయండి, తప్పులేదు. కానీ 7 పోస్టుల కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతూ, ఖచ్చితంగా ఇందులో ఒక 5 జిల్లాలకి ఇండివిజువల్గా సింగిల్ పోస్టులు ఉన్నాయండి. అందులో ఓపెన్ తీసుకుంటే కృష్ణా ఉంది, అది అందరికీ ఓపెన్. కానీ మనం శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఇలాంటి డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక్కొక్క పోస్టు వాటికి ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అందరూ డల్గానే ఉన్నారు. కానీ ఈ టైంలో కూడా ఆ నిబద్ధతతో ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు రిజల్ట్స్ అనేవి చూస్తారండి. ఇప్పుడు ఎవరైతే డిస్ట్రాక్ట్ అవుతారో, గ్రూప్ 2 టైంలో జరిగినటువంటి డిస్ట్రాక్షన్ ఇప్పుడు అలానే వచ్చింది. మళ్ళీ పాజిటివ్గా మనకి ఇది వస్తుంది ఖచ్చితంగా. ఎండోమెంట్ మినిస్టర్ గారితో కూడా స్టూడెంట్స్ మాట్లాడారు, లోకేష్ గారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఎండోమెంట్ మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించారు. బట్ మీలో ఆ ఫైర్ ఉండాలి, ఫైట్ చేసే తత్వం ఉండాలి, ఇవన్నీ కూడా రావాలి. ఆంధ్రప్రదేశ్లో ఇలా ఫైట్ చేస్తేనే నోటిఫికేషన్లు కూడా వస్తాయి. కాకపోతే మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. పెడితే మనకు అంతా మంచి జరుగుతుంది. సో మనం ఈ దేవుడి సన్నిధిలో పనిచేయడానికి పోస్ట్ ఏవైతున్నాయో వాటికి ప్రిపేర్ అవుతున్నాం, అంతా మనకు మంచి జరుగుతుందని మనం ఆశిద్దాం. పాజిటివ్ కొనోటేషన్తో, పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్దాము. సో ఎవరు కూడా డైవర్ట్ అవ్వద్దు, డిస్ట్రాక్ట్ అవ్వద్దు. సో ఇదే నేను మీకు చెప్పదలుచుకుంది. ఏవైతే 27/1/26న జనరల్ స్టడీస్ పేపర్ జరిగిందో దాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. పరిశీలిస్తే మీకు ఏ ఏరియాస్ మీద, ఏ కరెంట్ అఫైర్స్ ఎంత నుంచి ఎంత వరకు, ఎంత స్పాన్లో అడుగుతున్నారు, ఏపీని బేస్ చేసుకొని ఏపీ బేస్డ్ ఇష్యూస్ అన్ని కూడా అడుగుతున్నారు. వాటిని మీరు స్ట్రెంథెన్ చేసుకోవాలి. వాటి మీద మనం వీడియోస్ చేద్దాం, షార్ట్ వీడియోసే చేద్దాం, ఈజీగా మీకు గుర్తుండేలాగే చేద్దాము. సో ఎవరైనా ఈ టైంలో డిస్ట్రాక్ట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 10 రోజులు ఎవరైతే ఎఫర్ట్ పెడతారో వాళ్ళు 10 బిట్లు ఎక్స్ట్రా ఆన్సర్ చేసి ఖచ్చితంగా జాబ్ కొడతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. డిస్ట్రాక్షన్కి లోన్ అవ్వకండి. నెక్స్ట్ నోటిఫికేషన్ రాదు, వరస్ట్, ఇదేంటి లైఫ్ ఇలా ఉంది, అది ఇది అనుకోకండి. మీరు ఇంతకాలం కష్టపడ్డారు, పేపర్ 2ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరైతే ఒక ప్రాపర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ప్రిపేర్ అవ్వాలో ఆ విధంగా హిందూ ఫిలాసఫీని ప్రిపేర్ అయ్యారు మీరు.
అలాంటప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ పట్టు ఎందుకు వదలడం? ఎవ్వరూ కూడా వదలొద్దండి. ఖచ్చితంగా ఈ 7 పోస్ట్‌కి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మన ఎఫర్ట్స్ అనేవి వేస్ట్‌గా పోవు. ఈ 10 రోజులు మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ ముందుకొచ్చాక ఎలా లాగాలనేది అర్థమవుతది. ఎగ్జామ్ వచ్చే వరకు కూడా చదివేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటది. టైం ఉంటది. ఆ ధైర్యం అనేది ఉంటది. కానీ దగ్గరికొచ్చిన తర్వాత టైం లేనప్పుడు కూడా లాగగలిగినోడే క్లియర్ చేస్తాడు ఎగ్జామ్. టైం లేనప్పుడు కూడా, తక్కువ టైం ఉన్నప్పుడు కూడా పుస్తకాల ముందు కూర్చున్నోడు, పుస్తకాల్ని క్షుణ్ణంగా రివైజ్ చేసేవాడు, పానిక్ అవ్వకుండా ఎటువంటి డిస్ట్రాక్షన్స్‌కి లోన్ అవ్వలేని వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారండి. సో దట్స్ ఆల్ అండి. ఆల్ ది బెస్ట్. స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మంచి పాజిటివ్ న్యూసే మనం వింటాం ఫ్యూచర్‌లో. సో దానికి ఎలా రంగం సిద్ధం చేయాలో మేము వర్క్ చేస్తున్నాము. సో మీరు కాన్ఫిడెంట్‌గా ఈ ఎగ్జామ్‌ని రాయండి. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ.